వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళంలో పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గుండుశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో జరిగే రథసప్తమి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేసిన భక్తులతో బ్రహ్మరథం పట్టించే విధంగా చర్యలు తీసుకున్న జిల్లా అధికారులు కృషి ఎంతో ఉందని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించగలిగామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. ఈ ఉత్సవం ఇంత బ్రహ్మరథం పట్టించి ఇంత సక్సెస్ చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మొదటి నుండి కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా నిత్యం సూర్యభగవానుడి కోసం చేస్తూ అక్కడ ఏర్పాట్ల కోసం భక్తులకు చేయడం, వీటన్నింటి వల్లే భక్తుల్లో ఒక నమ్మకం పెరిగి ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో టీడీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గుండుశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రథసప్తమి వేడుకలకు గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవడం అత్యంత శుభసూచకమైన ఘట్టమని అన్నారు. ఈ రోజు మనకు రథసప్తమి రాష్ట్ర పండుగ అవబట్టే పట్టణం సుందరీకరణ అయింది. ఒక 6-7 కోట్లతో మొత్తం అభివృద్ధి జరిగింది. అంటే నేను ఆలయం అభివృద్ధి చెందితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ఆలయం మనం అభివృద్ధి చెందుతామనేది ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. రాబోయే రోజుల్లో ఈ దేవాలయానికి సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీమ్ కింద డిపిఆర్ కూడా తయారైందని, ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర పర్యాటక కేంద్రాలుగా అందరూ దర్శించుకునే విధంగా అరసవిల్లి పుణ్యక్షేత్రం, శ్రీకూర్మం, శ్రీ కూర్మనాథిని దేవాలయం రూపురేఖలు మారుతాయని, ఆ ప్రయత్నం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మేము దీన్ని కంటిన్యూ చేస్తాం, విశ్రమించేది లేదు. తప్పకుండా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది అరసవిల్లి దేవస్థానం, అలాగే శ్రీకూర్మం దేవస్థానం ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా, ప్రపంచ స్థాయి దేవాలయాలుగా దీన్ని మేము తీర్చిదిద్దుతాం. అలాగే మనకి ప్రసాద్ స్కీమ్ అని ఒకటి ఉంది, దాన్ని కూడా మనం డిపిఆర్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వంకి పంపించడం జరిగింది. అది కూడా త్వరలో అప్రూవ్ అయ్యి వస్తే అరసవిల్లికి పూర్తిగా మాడ వీధులు, అక్కడ అన్ని సౌకర్యాలు, పిలిగ్రిమ్స్కి ఉండాల్సిన అన్ని వసతులు, నివాసం ఉండడానికి, అలాగే భోజన వసతులు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము చేయడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం. జగన్నాథ స్వామి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కరిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రణస్థలం మండలం కోస్టా గ్రామంలో జగన్నాథ స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మరియు వారితో పాటు వడ్డది శ్రీనివాసరావు కలిసి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని రాబోయే 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను వాళ్ళందరితో చర్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతాల్లో మంచు దట్టంగా కురవడం వలన వాహనదారులు మరియు రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలోని జాడుపూడి, కొజ్జీరియా, అంపురం, మకరాంపురం ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో స్థానికులు, వాహనదారులు ప్రయాణాలు మానుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు జీడి మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. కోతకు వచ్చే సమయంలో మంచు కురుస్తుండటంతో దిగుబడిపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. రేగడి మండలం ఉంగరాడు మెట్ట వద్ద జిల్లా ఎల్ఎల్ఓ కొండలరావు ఆధ్వర్యంలో చైల్డ్ లేబర్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడు మెట్ట వద్ద జిల్లా ఎల్ఎల్ఓ కొండలరావు ఆధ్వర్యంలో లేబర్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ మేరకు కొండలరావు మాట్లాడుతూ, 18 సంవత్సరాల్లోపు పిల్లల్ని పనిలో పెట్టకూడదని, అతిక్రమించి పెట్టినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని, ఏ ఒక్కరూ ఆ విధంగా చేయకూడదని అన్నారు.
అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వివాహం చేయకూడదని, చేసినట్లయితే చట్టరీత్యా శిక్షకు అర్హులని అన్నారు. ఉంగరాడు గ్రామంలో 18 సంవత్సరాల్లోపు ఓ అమ్మాయికి వివాహం చేయడం జరిగిందని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని గ్రామానికి చేరుకొని వారి వద్దకు వెళ్లి అవగాహన కల్పించి 18 సంవత్సరాలు దాటిన తరువాత అత్తారింటికి పంపించాలని అన్నారు. అలాగే ఉంగరాడు గ్రామంలో గడప గడపకు వెళ్లి అవగాహన కల్పించామని అన్నారు. ఎల్ఎల్ఓ కొండలరావుతో పాటు యూత్ క్లబ్ బెజ్జిపురం ఎంజీఓ, కమ్యూనిటీ సోషల్ వర్కర్ పి పద్మ, స్థానిక కానిస్టేబుల్ శివకృష్ణ, నర్సింగ్లు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన హ్యాక్ టు ది ఫ్యూచర్ అనే పోటీలో కంచిలి మండలం ఎంఎస్పల్లి మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో హ్యాక్ టు ది ఫ్యూచర్స్ అనే కాన్సెప్ట్ తో బెంగళూరులో నిర్వహించిన పోటీలో కంచిలి మండలం ఎంఎస్పల్లి మోడల్ స్కూల్కు చెందిన 5 విద్యార్థులు సత్తా చాటారు. ఇందులో భాగంగా వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ పైలే దేవదాస్ రెడ్డి ఘనంగా సత్కరించారు. దుస్సాలువతో కప్పి విద్యార్థులను అభినందించారు. ఉత్తమంగా చదివి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దేవదాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనపల సురేష్, ఎంపీటీసీ బుడ్డపు విశ్వనాథ్ రెడ్డి, పైలే లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నర్సన్నపేట సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు వీర బ్రహ్మేంద్ర స్వామి 55వ కళ్యాణ యాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 55వ కళ్యాణ మహోత్సవములు కిన్నెరవాడ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆద్యాంతం ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు నర్సన్నపేట సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు స్పాన్సరింగ్ చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం సూర్యముఖి హాస్పిటల్ వారు భక్తులకు 1000 భగవద్గీత పుస్తకాలను అందించారు. భక్తులకు భగవద్గీత అందించడం ఆనందంగా ఉందని, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనేదే మా ధ్యేయమని సూర్యముఖి హాస్పిటల్ యాజమాన్యం అన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ 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 సూర్యనారాయణ స్వామి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం సూర్యముఖి హాస్పిటల్ మేనేజ్మెంట్, పల్లి జగదీష్ మరియు తేజ హాస్పిటల్ సిబ్బంది కలిసి 1000 భగవద్గీత పుస్తకములు, ఉచిత పులిహోర ప్రసాదం, వాటర్ బాటిల్స్ భక్తులకు అందించామన్నారు. హైందవ ధర్మాన్ని విస్తృతం చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే స్వామివారి వేడుకలు, రాష్ట్ర పండుగలో భాగంగా సేవా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి సభ్యునకు కృతజ్ఞతలని, సభ్యులకు ఏ ఇబ్బందులు కలగకుండా అధికారులు చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యముఖి వైద్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలో బుధవారం వెట్టి చాకిరీ కార్మికుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నర్సన్నపేట పట్టణంలోని సహాయ కార్మికాధికారి వబూతి జయశంకర్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ కార్మికుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. వెట్టి చాకిరీ కార్మికులను గుర్తించడం, 18 సంవత్సరాలలోపు బాల కార్మికులు ఎక్కడైనా పనిచేసిన ఎడల చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా నర్సన్నపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వెట్టి చాకరీ కార్మికులను నిర్మూలిస్తాం. బాండెడ్ లేబర్ లేకుండా శ్రీకాకుళం జిల్లాని సురక్షిత జిల్లాగా తయారు చేద్దాం. కార్మికులు ఎక్కడ ఉన్నా కార్మిక అధికారికి, ఎంఆర్ఓ గారికి తెలియజేస్తాం. వెట్టి చాకరీ కార్మికులు లేకుండా శ్రీకాకుళం జిల్లాను తయారు చేద్దాం. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ పూడి జగన్నాథరావు, ఎంఆర్పీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని రాష్ట్ర మహిళా సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి పుక్కల అరేలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కంచిలి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎన్ రమేష్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎస్ఎఫ్ఐడబ్ల్యూ సభ్యులు, సిపిఐ పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు.
ఎన్నికల హామీల్లో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సిపిఐ పార్టీ తరపున పోరాడతామని ఆ పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాలిన నారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో లాపాటి సరస్వతి, లోకంటి కుమారి, మారేడు రాజేశ్వరి, బకతల మీనా, లక్ష్మీ, మోహిని, శారద తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు, పాడి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కంచిలి మండలం కేసరపడుకు చెందిన ఇప్పిలి సురేష్ గోశాలను స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి సందర్శించారు. డిగ్రీ చదివి నిరుద్యోగిగా ఉన్న తరుణంలో జీవనోపాధిగా ఆవుల ఫారంను సురేష్ ఎంచుకున్నాడు. 12 ఆవులను పెంచుకుంటూ రోజుకు 90 నుంచి 100 లీటర్ల వరకు పాల దిగుబడి పొందుతున్నానని చెప్పాడు. వచ్చిన ఆదాయంలో సగం ఆవుల పెంపకానికి పోగా మిగిలిన సగం లాభం వస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ఇప్పిలి సురేష్ గోశాలను స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి సందర్శించి అభినందించారు. నిరుద్యోగులు, పైడి రైతులకు సురేష్ ఆదర్శంగా నిలుస్తారని దేవదాస్ అన్నారు. పట్టుదలతో తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్న విషయాన్ని సురేష్ నిరూపించాడని పేర్కొన్నాడు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు పరిరక్షించాలని, ఆహార పంటలకు కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిఐటియు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం, కార్మిక హక్కులపై దాడి చేస్తే సహించం, ఐసిడిఎస్ నిధులు పెంచాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతాంగ పంటలకు మద్దతు ధర కల్పించాలి. జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక సంఘాల పోరాటాలు, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలి, కేంద్ర బడ్జెట్ లో విద్యా వైద్య రంగ నిధులు పెంచాలి, కేంద్ర బడ్జెట్ ఉపరంగ నిధులు పెంచాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం ముందు నుంచి కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోహన్ రావు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయానికి గ్రామీణాభివృద్ధి నిధులు తగ్గించారని అన్నారు. కార్మిక వర్గం 1886కు ముందే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి 8 గంటల పనిదినం గానీ, పిఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనం, ప్రమాదాలు జరిగితే నష్టపరిహార చట్టం కంటే 44 కార్మిక చట్టాలను ఈ రోజు కార్పొరేట్లకు అనుకూలంగా పార్లమెంట్ లో ఎటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా లేబర్ కోడ్స్ ఆమోదించుకోవడం జరిగింది. 2025 ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలతో సంప్రదించకుండా, ఎటువంటి చర్చ జరపకుండా ఈరోజు కార్మికుల తాలూకా హక్కులని కూడా కార్పొరేట్లకు దారాదర్శనం చేస్తామంటే మాత్రం ఏ కార్మిక సంఘం కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం తాలూకా నిరసన ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. దేశంలో పార్లమెంట్ లో చేసిన లేబర్ కోడ్స్ లో రోజు కనీస వేతనం 178 రూపాయలు ఉంటే సరిపోతుందని చెప్పి నిర్ణయం చేయడంతో కార్మిక కుటుంబాలు ఎలా బ్రతకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. యజమానుల దోపిడీకి కార్మికులు విడిచిపెట్టడం అంటే మళ్ళీ బ్రిటిష్ వాడితో ఏ రకంగా పోట్లాడి కార్మిక చట్టాలు తెచ్చారో ఈ రోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతి చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎన్వి రమణ, అల్లు సూర్యనారాయణ, ఆర్ ప్రకాష్, కె సూరయ్య, పి గోపి, అంగన్వాడీ యూనియన్ కె కళ్యాణి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం రేగడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నైనా, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గొండు లక్ష్మీదేవి తదితరులు బుధవారం పరామర్శించారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సోదరుడు ఆధ్యాత్మికవేత్త కిమిడి సత్యనారాయణ నాయుడు ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రేగడి గ్రామం చేరుకుని కిమిడి కుటుంబీకులను పరామర్శించారు. మృతికి గల కారణాలను కళా వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించిన గొప్ప వ్యక్తిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.